హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలు గడిచిపోయింది. 7 నెలల సమయం కావస్తుంది. అయితే ఆదోని నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి సైతం 7 నెలలు గడిచింది, ఎమ్మెల్యేగా గెలుపొంది. ఇక నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యే పరిపాలనపై ఎలా ఉన్నారు, వారి అభిప్రాయం ఏమిటి, ప్రస్తుతం ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి పరిపాలనపై ప్రజల అభిప్రాయం ఏమిటి అనే విషయాలను మనం నియోజకవర్గంలో కలియదిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి ఈ యొక్క అభిప్రాయాన్ని 2 రకాలుగా మనం చేయడం జరిగింది. మొదటగా ప్రజల నుండి వెళ్ళి నేరుగా వీడియో రూపంగా వారి అభిప్రాయాన్ని అడిగాము. అభిప్రాయాన్ని సేకరిస్తే 100లో ఉదాహరణకు 100లో 90% మంది ఆఫ్లైన్లో మనకు ఉదాహరణ చెప్పారు. 10% మంది వీడియో రూపంగా మనకు శాసనసభ్యులు పరిపాలన ఎలా ఉంది అనే విషయాలను మనకు వీడియో రూపంగా చెప్పారు. మీకు ఆ విజువల్స్ని ఇప్పుడు ప్లే చేస్తాము. ఆ విజువల్స్ ఒకసారి చూడండి. అలాగే మనకు ఇప్పుడు ఎవరైతే మిగతా 90% ప్రజలు వీడియో రూపంగా రాలేదో వారి కోసమే యూట్యూబ్లో మనం పోల్ పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే పరిపాలనపై ఎమ్మెల్యే పరిపాలన 100కు ఎన్ని మార్కులు వేస్తారు అనే విషయాల మీద మనకు ప్రజల అభిప్రాయాలకే వదిలేయడం జరిగింది. ప్రజలు కూడా వారు ఎన్ని 0, తర్వాత 35 మార్కులు, 50 మార్కులు, 90 మార్కులు, ఇలా 100కు మార్కుల వైజ్గా ఇచ్చారు. ఆ వీడియోకి సంబంధించిన విషయాలను పూర్తిగా వివరిస్తాను. మొదటగా మనకు వీడియో రూపంగా ప్రజల అభిప్రాయాలను చెప్పారు. ఆ అభిప్రాయాలను ఒకసారి మీరు చూడండి. ఆదోని నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉంది? శాసనసభ పరిపాలన అంటే ముందుగా వచ్చేసి ఎమ్మెల్యే గారు సగం రోజు ఇక్కడ సగం రోజు బయట గడుపుతున్నారు కాబట్టి ఇక్కడ ఉండే ఏరియాలో సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ ఇంకా పూర్తిగా అవగాహన లేదు అని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఇంకా పరిపాలన అంటే పర్లేదు కొద్ది వరకు. శాసనసభలో మొన్న అయితే బాగానే మాట్లాడినాడు. వాటి బడ్జెట్ ఎంతవరకు మనకు ఆదోనికి వచ్చేది అనేది ఇంకా తెలీదు. కానీ పత్తికొండకైతే ఆల్రెడీ రిలీజ్ అయినాయి అమౌంట్. అక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయినాయి. మన విషయానికి వస్తే అతిపెద్ద మన శాసనసభలో మాట్లాడుకోవడం విషయం ఏంటంటే మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాని గురించి ఏంది పూర్తిగా పీపీ పద్ధతి పాటిస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. ఇంతకుముందు యువగలంలో లోకేష్ గారు కూడా ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే పీపీ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి అన్ని గవర్నమెంట్ గానే స్థాపిస్తామన్నారు. కానీ అది మర్చిపోయినారు లోకేష్ గారు. మన ఆదోని మిగతా వాళ్ళకి డైరెక్ట్ మెడికల్ కళాశాలలు గవర్నమెంట్ చేసి మనకి మాత్రం పీపీ పద్ధతి పాటిస్తామనేది కొద్దిగా వ్యతిరేకించే విషయమే. దీని గురించి నెక్స్ట్ అసెంబ్లీలో అన్నా కనీసం ఎమ్మెల్యే గారు మాట్లాడతారని నేను ఆశిస్తాను. మార్పు అన్నారు, గతానికి నేటికి మార్పు అనేది కనబడుతుందా? ఏంటి మార్పు అంటే మార్పు అనేది ఏమనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే అభివృద్ధి పరంగా ఎటువంటి మార్పు లేదు. మామూలుగా చెప్తున్నారు కానీ మార్పు వచ్చిందని ఏం మార్పు అయితే నాకైతే కనిపించడం లేదు. ఎలా జీవన విధానం ఉందో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఏరియాలో. కానీ ఎక్కడ కానీ అభివృద్ధి పనులు అయితే ఇంకా జరగటం లేదు కాబట్టి ఇంకా మార్పు మొదలయ్యలేదు అని నా అభిప్రాయం. ఆదోని అభివృద్ధి చెందాలంటే పైలట్ ప్రాజెక్టులో ఎలాంటి అంశాలను తీసుకొని అభివృద్ధి చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే ఇక్కడ ఆదోని అనేది చాలా పెద్ద ఊరు కాబట్టి ప్రతి ఏరియాలో చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి ఆదోని వాసులకి. మెయిన్ చిన్న సమస్య నుంచి మొదలుపెట్టి పెద్దవి ఏవైతే మీరు అనుకుంటున్న డ్రైనేజీ వరకు మీరు మొత్తం చేయాల్సిందే. మన ఆదోనిలో సరైన ప్లానింగ్ లేదు. ఇప్పుడు ఏరియాలు ఏర్పడుతున్నాయి, ఆ ఏరియాలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అనేది లేదు. కానీ ఎమ్నూరులో పక్కన ఉన్న ఎమ్నూరులో ఉంది. ఇక్కడ చాలా ఏరియాలో ఇక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, అంత ఏరియాలు ఏర్పడుతున్నాయి. కానీ వాటికి సరైన డ్రైనేజీ సిస్టమ్ అనేది లేదు. ఒకసారి మీరు చూసుకున్న ఆదోని బైపాస్ రోడ్లో ఉండే కాలనీ అన్నిటిని చూసుకోవచ్చు. అక్కడ మనకి ఎటువంటి కొద్దిగా డ్రైనేజీ సిస్టమ్ అనేది లేదు. మనము చిన్న సమస్య నుంచి తవ్వుకుంటూ పోవాలి. ఆదోనిలో ఒక్క అంటే డైరెక్ట్గా అంటే మనం చేయలేము ఇక్కడ అభివృద్ధి. 100కు ఎన్ని మార్కులు ఇస్తారు పరిపాలన? నేను 100కి మార్కులు అంటే నేను ఏం విధాలు చూడలేదు. కానీ మామూలుగా అయితే ఇప్పుడు ఉండే దాని ప్రకారం అంటే 100కి ఒక 60 అంతే. నా పేరు మారేష్. ఎట్లుందన్నా ఆదోనిలో పరిపాలన? ఆదోనిలో పరిపాలన ఏముందన్నా అప్పుడు సాయి ప్రసాద్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు ఏమైంది పాలసారథి వచ్చినప్పుడు అంతకే కొంచెంకి బాగుంది. అప్పుడన్నా సాయి ప్రసాద్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాలంటీర్ ఉండే.
సచివాలయం ఉండే అంతా ఇప్పుడు వాళ్ళే పింఛన్లు వాడే ఇస్తున్నారు సార్. సచివాలయం వాలంటీర్ అనేది మాట ఇచ్చినప్పుడు మాట తప్పుకొని పోయినారు వాళ్ళు. ఇప్పుడు సాయి ప్రసాద్ ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. మేము కూడా చూస్తున్నాము రోజు ఎంత ఉంటే కూడా సాయి ప్రసాద్ మేలు. 50. ఎందుకు ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఇంకా వెబ్సైటే రావడం లేదు ఏమి. గత ప్రభుత్వము 2 తరాల ప్రభుత్వాలను చూశారు. మరి బీజేపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఆదోనిలో ఉండే ప్రజలు ఒక మార్పు అనేది వస్తుందని ప్రజలు గమనించారు. మళ్ళీ మార్పు రావడానికి ఏ ప్రభుత్వానికి కూడా మరి టైం పడుతుంది. మరి ఇప్పుడు 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మళ్ళీ మేము ఒక భారతీయ భీమసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. వ్యవస్థ మారదు, వ్యవస్థలో ఉన్న వ్యక్తి మార్పు రావాలని ఇక్కడ ఆదోని ప్రజలు కోరడం జరిగింది. మళ్ళీ ప్రజలు ఏమన్నారంటే ఇక్కడ ఉండే డ్రైనేజ్ కానీ ఆదోని టౌన్ కానీ మళ్ళీ వెడల్పనే వీధిలో ఉండే వెడల్పనే కార్యక్రమము అభివృద్ధి అనేది జరిగితేనే ప్రజలకు మరి బాగుందని జరుగుతున్నారు. మనం గమనిస్తే మళ్ళీ ఆదోనిలో మళ్ళీ ట్రాఫిక్ సమస్య అనేది మళ్ళీ రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. మరి మున్సిపల్ మెయిన్ సర్కిల్లో చూస్తే వెంకటేశ్వర టీ స్టాల్లో మరి బాలాజీ టీ స్టాల్తో అర్థం ట్రాఫిక్ ఈ వెహికల్స్ ఉంది. మరి దీనివల్ల మళ్ళీ ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటిది జరుగుతుంది. మరి దీనిపైనటువంటి ట్రాఫిక్ వాళ్ళు సిఏ గారు కానీ మరి పోలీస్ సిబ్బంది గారు కానీ సాయంత్రం పూట దీనిపైన మరి చర్యలు తీసుకుంటే వీధి అంటే చర్యలు తీసుకోవడం వల్ల కూడా అక్కడ ట్రాఫిక్ నియంత్రణ అనేది ఏమి మరి జరగదు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆదోనిలో ఒక మార్పు అనేది జరగాలంటే గవర్నమెంట్ నుంచి ఏ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ఫండ్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఆయన కొన్ని ఎలక్షన్స్ ముందు కొన్ని నినాదాలు ఇవ్వడం కూడా జరిగింది. నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఆదోని నేను పూర్తిగా డెవలప్మెంట్ చేస్తానని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏ ప్రజాప్రతినిధికి కూడా మరి ఖచ్చితంగా టైం కావాల్సిన వస్తుంది. మేమేం కోరుకుంటున్నామంటే ఆయన కూడా ఈ ఆదోనిని మొత్తం ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు తాగునీటి వ్యవస్థ అనే దానిపైన ఎక్కువ చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు కాబట్టి అది చాలా మంచిది. మళ్ళీ ఈ యొక్క ఎస్ఎస్ ట్యాంక్ కాకుండా మళ్ళీ ఇంకో ఎస్ఎస్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆదోనిలో 41 వార్డులో మళ్ళీ ఏ వాటర్ ప్రాబ్లం లేకున్నట్ల మళ్ళీ వాళ్ళ చర్యలు తీసుకోవాలని నేను వాళ్ళ వినించుకుంటున్నాను. గత ప్రభుత్వం కంటే మార్పు జరిగిందంట. మార్పు వాస్తవానికి వచ్చింది ఆదోని. మార్పు అనేది ప్రజల్లో వచ్చింది 5% వచ్చింది. ఇంకా మార్పు రావాలంటే చాలా ప్రజల్లో అవగాహన రావాలి. ప్రజల్లో ఏముందంటే గవర్నమెంట్ మనకు పెన్షన్ వస్తుందా లేకుంటే అమ్మఒడి వస్తుందా అనే ఈ భావన ప్రజల్లోనూ ఉంది. కానీ డెవలప్మెంట్ అనే భావన కూడా ప్రజలు ఎక్కడికి రావటం లేదు. సరే తీరా ఇంతకుముందంటే ప్రభుత్వమే మేలుగా అనే భావన ప్రజల్లో ఇంకా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన మరి దృష్టి తీసుకొని మళ్ళీ ఫండ్స్ తీసుకొచ్చని ఆదోని మళ్ళీ 5 సంవత్సరాల్లో ఒక మార్పు తీసుకురావాలని మేము కూడా కోరుతున్నాం. ఎన్ని మార్కులు ఇస్తారు ప్రభుత్వ పరిపాలన పైన మేము 35% మార్కులు ఇస్తున్నాం. 35% ఇస్తున్నాం. అంటే స్థానిక కారణాలు సార్, రాష్ట్ర కారణాలు సార్ ఈ 35 మార్కులు ఇవ్వడానికి? రాష్ట్ర కారణాలే, స్థానిక కారణాలు ఉండవు, రాష్ట్ర కారణాలే ఇవన్నీ. ఆదోని నియోజకవర్గంలో పరిపాలన ఎలా ఉంది? సేమ్ అలాగే ఉంది. ఏం లేదు, చేంజ్ ఏం కాలేదు, ఏం మార్పు లేదు, అవే సేమ్ కబ్జాలు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. మామూలు అంటే గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు, ఈ ప్రభుత్వం స్వేచ్ఛ ఇస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే ఉంది, సేమ్ ఏం చేంజ్ ఏం కాలేదు. మామూలు మీరు 100కు ఎన్ని మార్కులు ఇస్తారు? 60 మార్క్స్. అంటే 60 మార్క్స్ గల కారణం ఏంటి? ఏముంది, అదే రోడ్ అట్లే ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఈరోజు తీస్తారు, రేపు వచ్చి మరి అదే ప్లేస్లోనే పెట్టేస్తున్నారు. దాన్ని స్ట్రైట్ చేయడం లేదు. మెయిన్ వెడల్పు కామంటే నెక్స్ట్ ఇప్పుడు నువ్వు తీసినావంటే నెక్స్ట్ రోడ్ వేయాల, అట్లయితేనే ఇంప్రూవ్మెంట్ అనేది. అంటే అభివృద్ధి చేస్తారన్న చేస్తారు నిదానంగా. ఓకే, చూశారు కదా. అంటే ఇప్పటి వరకు ఎవరైతే మనకు వీడియో రూపంగా వాయిస్ ఇచ్చారు, ఇందులో చాలా మంది వాయిస్ ఇచ్చారు మనకు. కానీ వీడియో లెంత్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చిన్నగా పెట్టడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, ఇక ప్రధానంగా ఏం చెప్తున్నారంటే నియోజకవర్గంలో కొంతమంది వాయిస్ ఇచ్చిన ప్రజలు, ముఖ్యంగా శాసనసభ్యులు ఆదోనిలోనే ఉంటారు కానీ ఎక్కువ శాతం ఆదోనిలో గడపడం లేదు, విజయవాడలోనే ఎక్కువ ఉంటున్నారు. ఎమ్మెల్యే ఆదోని అయినా విజయవాడ, హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటున్నారు శాసనసభ్యులు అంటూ కొందరు వాయిస్ ఇచ్చారు. మరికొందరు
ఏం తేడా లేదు, అసలు అప్పటికిప్పటికి ఏం మార్పు లేదు, అప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక మరికొందరు మరి ఒక రకంగా వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఇక మనకు వచ్చేసి ఎవరైతే ఆఫ్లైన్ అంటే పోల్ రూపంగా అంటే ఇండైరెక్ట్ గా మనకు పోల్గా ఎమ్మెల్యే పార్థసారథి పరిపాలనపై అభిప్రాయాన్ని తెలియజేసిన వ్యక్తులను ఒకసారి చూసుకోవచ్చు. మనం పోల్ కూడా పెట్టాము. ఈ పోల్లో దాదాపు 18% ఈ పరిపాలనకు 0 మార్కులు ఇచ్చారండి. ఇప్పుడు 100లో 18% అసలు ఏం మార్కులే ఇవ్వం పరిపాలనకు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో 7% ప్రజలు వచ్చేసి దాదాపు 35 మార్కులు ఇస్తాం అంటే 35 మార్కులు ఇస్తారా అని అంటే 7% మంది ప్రజలు వారు 35 మార్కులు వేశారు. ఇక 50 మార్కులకు సంబంధించి మరో 9% మంది ప్రజలు 50 మార్కులు వేశారు. అంటే 100కి గాను 50 మార్కులు వేస్తున్నామంటూ 9% ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక 100కి 66 మార్కులు ఇస్తామంటూ మరికొందరు ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అంటే ఎమ్మెల్యే పార్థసారథి పనితీరు ఎలా ఉంది నియోజకవర్గంలో అని అంటే 100కి 66 మార్కులు ఇస్తామంటూ మామూలుగా ఆఫ్లైన్ ప్రజలైతే తెలియజేశారు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ అంటే 100 మొత్తం నియోజకవర్గ ప్రజలు మొత్తం సేకరించలేదు. పైలట్ గా కొన్ని చోట్ల ప్రధానమైన కూడలిలో ప్రధానమైన ప్రాంతాల్లో తిరిగి అభిప్రాయాన్ని అయితే సేకరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు చేస్తాం ఖచ్చితంగా. మీ ఆదర అభిమానాలు ఖచ్చితంగా వీక్షణ టీవీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని కంటెంట్ మీకు నచ్చితే, కంటెంట్లో వర్తి ఉందని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలా మంది వీక్షకులు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గంలో ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పరిపాలన మీద ఇప్పుడు ప్రజలతో అభిప్రాయాన్ని సేకరించాము. ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, ప్రధాన నాయకులతో కూడా అభిప్రాయం సేకరించే ప్రయత్నం చేద్దాం. అధికార పార్టీ అయి ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ప్రధాన నాయకులు కొంతమంది నియోజకవర్గంలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన నాయకులకు సంబంధించి అభిప్రాయం కూడా సేకరించే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది.